ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఈ వ్యవహారంలో సంబంధం ఉన్న 4 వర్సిటీ సిబ్బందిని సస్పెండ్ చేయడంతో పాటు థర్డ్ ఇయర్ బీఎస్సీ చదువుతున్న 35 మంది ఇన్ సర్వీస్ అభ్యర్థుల ప్రవేశాలను రద్దు చేసి వారిని తిరిగి వ్యవసాయ శాఖకు పంపిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే పేపర్ లీకేజీ వ్యవహారంపై తెలంగాణ జాగృతి చీఫ్ మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ వేదికగా ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఇది ముమ్మాటికి లీకేజీల సర్కారేనని అన్నారు. కాంగ్రెస్ ఏలుబడిలో ఉద్యోగాల నియామకాల్లో అవకతవకలు, ఇప్పుడు అగ్రికల్చర్ యూనివర్సిటీ పరీక్ష పేపర్లు లీక్ అంటూ ఫైర్ అయ్యారు. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యవేక్షణలో ఉన్న విద్యాశాఖలో ఇలాంటి ఘటన జరగడం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు. వర్సిటీల భూములు అమ్ముకొని సొమ్ము చేసుకోవడం తప్ప ఆయనకు విద్యార్థుల గోడు పట్టదంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యా వ్యవస్థను గాడిలో పెట్టండి, లేదంటే విద్యాశాఖలో మరో మంత్రికి అప్పగించండి అంటూ కవిత చేసిన ట్వీటు పొలిటికల్ సర్కిల్స్లో చక్కర్లు కొడుతోంది.